రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఈ డిబేట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, సరే ఇప్పటి వరకు లెఫ్ట్ రైట్ అన్నట్టుగా ఒక టాపిక్ ఉందంటే, ఒక ఇష్యూ ఉంది అంటే ఆ ఇష్యూకి అటువైపు ఇటువైపు కూడా మాట్లాడే వాళ్ళని పెట్టుకుని మనం చర్చించేవాళ్ళం. అఫ్కోర్స్ ఆ పొలిటికల్ డిబేట్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా డిబేట్స్లో ఉండరు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్స్కి రావాలంటే వాళ్ళకి భయం, ఎందుకంటే సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి భయం. నేను చాలాసార్లు రమ్మని ఇన్వైట్ చేసినా కూడా వాళ్ళు ఎందుకో మొహం చాటేస్తారు. అది ఓకే. అది కాకుండా మిగతా ఇష్యూస్లో మాత్రం రెండు వైపులా పెట్టి మనం చర్చిస్తాం. కానీ ఇవాళ ప్రత్యేకించి ప్రధానమైన 4 జేఏసీలు, ఉద్యోగుల తరపు ఉండే 4 జేఏసీలు కూడా ముక్తకంఠంతో చేతులు కలిపి ఒకే పిఆర్సీ సాధన సమితిగా స్ట్రగుల్ ఫోరంగా ఏర్పడి ఇప్పుడు ప్రభుత్వంతో ఢీకొంటున్నాయి. అయితే వీళ్ళు ఢీకొనే ప్రభుత్వం ఆషామాషి ప్రభుత్వం కాదు. వారం రోజులుగా క్యాసినో పేకాట ఆడారు. గుడివాడలో లక్షల మంది, వేల మంది వచ్చి కోట్లాది రూపాయలతో పేకాట ఆడారని సాక్ష్యాలతో సహా ఉంటే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఇది. అదేంటని అడగడం కోసం వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వం ఇది. ఇలాంటి చాలా ఉన్నాయిలేండి ఎగ్జాంపుల్స్. ఇలాంటి ప్రభుత్వంతో ఢీకొంటున్న ఉద్యోగ సంఘాలు, జగమొండి ప్రభుత్వంతో ఢీకొంటున్న ఉద్యోగ సంఘాలు. ఒకవైపు ఉపాధ్యాయులు కథం తొక్కితే, ఉపాధ్యాయులు రాష్ట్రంలో తిరుగుబాటు వచ్చిందా, పౌర విప్లవం తిరుగుబాటు వచ్చిందా అనే స్థాయిలో ఉపాధ్యాయులు ఉద్యమిస్తే, అది జరిగిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి లేదు మనం అనుకున్న పిఆర్సీని ఇద్దాం, మనం అనుకున్న ప్రకారమే కొత్త జీవోలు ఇంప్లిమెంట్ చేద్దాం, మనం అనుకున్న ప్రకారమే కొత్త జీతాలు ఇద్దాం అనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది అంటే వీళ్ళు ఉద్యోగుల ఉద్యమాన్ని కానీ ఉద్యోగుల ఆవేదన, ఆక్రందన, ఆగ్రహాన్ని కానీ ఖాతరు చేయడం లేదు ఈ ప్రభుత్వం. నామమాత్రంగా ఓ 3 మంత్రులతో, ఓ సలహాదారుతో, చీఫ్ సెక్రటరీతో కలిపి ఒక కమిటీ వేసి వీళ్ళతో మాట్లాడుకోండి అని చెప్పారు. ఏం మాట్లాడతారు వాళ్ళతోనే సెకండరీ. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం పదే పదే చెప్తున్న ఒక మాట ఏంటంటే, ఈ పిఆర్సీ టాపిక్ వచ్చిన తర్వాత ఈ కొత్తగా పిఆర్సీ వేయడం వల్ల సంవత్సరానికి ఏదో 17,000 కోట్లు, ఎంతో 12,000 కోట్లు అనుకో, సుమారు 10,700 కోట్లు ఏదో చెప్పారు, అదనపు భారం పడుతోంది. ఇంతకంటే ఏమి ఇవ్వాలి ఉద్యోగులు కానీ ఏదో సన్నాయి నొక్కులు నొక్కారు. సో ఈ చర్చలో మనతో పాల్గొంటున్నారు అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేవీ కృష్ణయ్య గారు మనతో చర్చలో ఉన్నారు. కృష్ణయ్య గారు ఈ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు పిఆర్సీకి వ్యతిరేకంగా. అయితే నిజానికి ఈ చర్చలో మనతో పాటు ఇవాళ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి గారు కూడా పాల్గొనాల్సి ఉండింది. ఆయన ఎందుకంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తలలో నాలుకలాగా, రైట్ హ్యాండ్ లాగా ఉంటున్నాడు అనే ఇది ఉంది. వాస్తవం కూడా అది, నో డౌట్. ఆయన మొన్న కూడా ఏదో రకంగా మిగతా వాళ్ళని కూడా కొంత మెప్పించి ప్రభుత్వానికి అనుకూలంగా ఇప్పించాలి అనేది ట్రై చేశారు. కానీ మొత్తం మీద అందరూ అడ్డం తిరిగేసరికి ఆయన కూడా ఇప్పుడు తప్పక మరి వీళ్ళతో చేతులు కలిపినట్టున్నారు. నిజానికి ఒక మంచి ఉద్దేశంతో ఆయన కూడా రమ్మని అడిగాను వాళ్ళ చర్చకి. ఆయన లేదన్నా నేను టీవీ మీ చర్చలకు వెళ్ళొద్దని అనుకుంటున్నాను అని మరి ఎందుకో అన్నారు. సరే ఓకే, అది వారిష్టం. ఇన్వైట్ చేశాను నేను, బట్ రాలేదు. మంచి మిత్రుడే, ఎందుకని రాలేదో నాకు తెలియదు. బొప్పరాజు గారికి ఏమైనా తెలిసేమో, ఆయన చెప్తాడు ఎందుకు రాలేదని. బొప్పరాజు గారు, వెంకటరామరెడ్డి గారు ఎందుకంటే చర్చలకి రాకూడదు అనుకున్నారు, మీకు ఏమైనా తెలుసా? అలా ఏమి. గుడ్ ఈవినింగ్ సార్. ముందుగా వెంకటకృష్ణ గారికి, అదేవిధంగా మిత్రుడు కృష్ణయ్య గారికి అందరికీ నమస్కారాలు. అంటే ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ లేండి, అది కొంతమందికి ఇబ్బందులు మీరు అడిగేటువంటి రకరకాలుగా ఉంటుంటాయి కాబట్టి లేదన్నా, నేను చాలా క్లియర్ గా వెంకటేశ్వర గారు నేను చాలా క్లియర్ గా చెప్పాను. మీ రాజకీయ పార్టీలతో మీకుండే ఫ్రెండ్షిప్ల గురించి నేను ఏమీ అడగను. కేవలం పిఆర్సీలో ఉన్న అంశాలు మీరు అడుగుతున్నది ఏంటి, ప్రభుత్వం చెప్పుతున్నది ఏంటి, ఈ లెక్కలు ప్రజలకు అర్థం కావట్లేదు. కేవలం అకాడమిక్గానే వెళ్ళను. అకాడమిక్ అనే పదం కూడా వాడాను నేను. అయినా కూడా అంటే పాపం ఆయన ఏమి వ్యతిరేక భావంతో నా డిబేట్కి రావద్దనే ఉద్దేశంతో అనలేదు. కానీ ఎందుకు అన్నా నేను వద్దనుకున్నాను. డెఫినెట్గా ఆలోచన మారినప్పుడు మాత్రం తప్పకుండా వస్తానని అన్నాడు. సరే ఓకే, వదిలేండి, ఆయన ఇష్టం, అది మనం దాన్ని ఏమి కాదనేది లేదు. రైట్, ఇక మనం చర్చలోకి వెళదాము. ఎవరో మెసేజ్ పెట్టారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు వద్దన్నారేమో అని. ఏమో నాకు తెలియదు. రైట్, ఎనీవే ఇక్కడ విషయానికి వస్తే బొప్పరాజు వెంకటేశ్వర గారు, ఫస్ట్ పాయింట్ మనం ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే,
పిఆర్సీ ఇవ్వడం వల్ల 10,000 కోట్ల పైచిలుకు భారం పడుతోంది, ఇది ఇచ్చినట్టు కాదా అనేది కదా ప్రభుత్వం యొక్క వాదన. మీరేమో మాకు నష్టం వచ్చింది ఈ పిఆర్సీ వల్ల, మాకు వద్దు, మాకు పాత జీతాలే ఇవ్వండి అని కదా మీరు అడుగుతున్నారు. ఇప్పుడు అసలు పిఆర్సీ వద్దు అంటే ప్రభుత్వం ఏమంటుందో, అయ్యో 10,000 కోట్లు మిగిలిన అనుకుంటుందా ప్రభుత్వం? మరి కృష్ణయ్య గారు, బొప్పరాజు గారు నా వేదిక నుంచి మాకు ఈ పిఆర్సీ వద్దు, పాత పిఆర్సీయే కంటిన్యూ చేయండి అని మీరు అన్నారు అనుకోండి, ప్రభుత్వం నాకు 10,000 కోట్లు మిగులుతున్నాయని చెప్పి ఒప్పుకోవాలి కదా లెక్క ప్రకారం. సింపుల్ లాజిక్కేగా. అవును, చెప్పండి మరి, మాకు ఈ పిఆర్సీ వద్దు అని చెప్పండి, చూద్దాం ప్రభుత్వం ఏమంటుందో. ఇప్పుడు చాలా స్పష్టంగా వెంకటకృష్ణ గారు, ఏదైతే ప్రభుత్వం మాకు అదనంగా 10,000 కోట్ల రూపాయల భారం పడుతుంది అన్నదో, దానికి ఒక్కసారి రీజన్ ఆలోచించండి. ఇప్పటి వరకు 27% అయ్యారిస్తున్నటువంటి వాళ్ళు 23%కి తగ్గించారు, అంటే తగ్గించుకున్నారు, ఖర్చు మిగుల్చుకున్నట్లు లెక్క. అవుతున్నటువంటి ఖర్చు ఇప్పుడు 3 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 27% ఇస్తున్నారు, అది అందరికీ తెలుసు. సో 23% తగ్గించుకున్నారు, 4% మిగిలించుకున్నారు. అదేవిధంగా మాకేదైతే గత ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నటువంటి హెచ్ఆర్ఏ కానివ్వండి, అంటే ఒక్కొక్కరికి ఎంత 30% తీసుకున్నోడికి 8%, అంటే 22% అక్కడ మిగులుతుంది. 20% తీసుకున్నోడికి 8%, 14.5% తీసుకున్నోడికి 8%, అదేవిధంగా నిన్నటిదాకా 12% తీసుకున్నాడు కూడా 8%. సో రాష్ట్రం అంతా ఒక్క 2 పట్టణాలు తప్ప రాష్ట్రంలో అందరూ కూడా 8%. అంటే ఇక్కడ దాదాపు 40% పైచులకు ప్రభుత్వానికి మిగులుతుంది. రెండవది సిసిఏ, అంటే ఏదైతే సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ అని చెప్పి మన సచివాలయ ఉద్యోగ సంఘాలకు కానీ లేకపోతే సిటీలో ఉన్నటువంటి విజయవాడ, విశాఖపట్నం ఏదైతే సిటీస్ ఉంటాయో అక్కడ 400 నుంచి 1,000 రూపాయల లోపు ఉంటుందన్నమాట. నెలకు ఇంతని ఇస్తారు వాళ్ళకి వచ్చిపోయేదానికి. సో అది ఎత్తిపడేశారు. సో అక్కడ కొన్ని కోట్ల రూపాయలు మిగులుతుంది. ఆ తర్వాత పెన్షన్లు ఏదైతే 70 సంవత్సరాలలో గత ప్రభుత్వ హయాంలో మేము 10% పెన్షన్ తెచ్చుకున్నామో అదన పెన్షను అది మిగిలిచ్చారు. ఆ రోజుల్లో మేము ఆ ప్రభుత్వ హయాంలో తీసుకునేటప్పుడే దానివల్ల 300 కోట్లు భారం పడుతుందని ఆ రోజుల్లోనే 250 కోట్లు భారం రాస్తే నెలకి అది మిగిలిపోతుంది. సంవత్సరానికి వచ్చరికి దాదాపు 700 కోట్లు మిగిలిపోద్ది. అదే 75 సంవత్సరాలకు 15% ఇచ్చేది కూడా అది కూడా మిగిలించుకున్నారు, దాన్ని తీసేసామన్నారు. సో ఇవన్నీ మిగిలించుకున్నటువంటి డబ్బులు మిగిలిపోతుంటే అదనంగా ఖర్చు వాళ్ళకి దేనికి అవుతుందయా అంటే మనకు తెలిసి ఒక్క డిఏలు 5 డిఏలు ఇచ్చినందుకు ఎంత ఖర్చు అవుతుందో ప్రభుత్వం అంతవరకే చెప్పాలి. ఆ డిఏలు ఇచ్చినందుకు స్టాట్యూటరీ మా హక్కు అది. అదే అప్పుగా ఆపుకున్నటువంటి స్టాట్యూటరీ అవి. ఎగ్జాక్ట్లీ. సో అటువంటి నేపథ్యంలో ఎక్కడ చూడండి, ఇంకా మా మిగిలించుకున్న దాంట్లో డిఏలది కూడా తీసేస్తే ఇంకా ప్రభుత్వానికి మిగిలిద్ది మా దాంట్లో మిగిలించుకునే చూస్తే. అంటే ఎవరు సామాన్యమైన కూడా అర్థమైపోతుంది మిగులు ఏ విధంగా లెక్కలు చూపించి మిగిలించుకున్నది అనేది. అంటే టోటల్గా వాళ్ళు ఇప్పుడు దాకైనటువంటి 17,000 కోట్లు కూడా అబద్ధం అన్నమాట. మా మీద జీతాలు ఇస్తుందే 10,000 కోట్లు అయి ఉంటుంది, దాని లెక్క చెప్పుంటారు వాళ్ళు నాకు తెలిసి. రైట్. కృష్ణయ్య గారు, నేను ఒక మెసేజ్ చదువుతాను. నా ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా నా రాష్ట్రానికి నా వంతు సహకారం నేను అందించాలని కింది నిర్ణయం తీసుకున్నాను. నాకు పిఆర్సీ వద్దు, నాకు ఇవ్వవలసిన పెండింగ్ 5 డిఏలతో పాత జీతమే ఇవ్వాలని కోరుకుంటున్నాను. దీని వలన రాష్ట్రానికి 10,000 కోట్లు మిగులుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైనా బాగున్నప్పుడు పిఆర్సీ ఇస్తే చాలు. మిగిలిన ఉద్యోగులకు కూడా సహకారాన్ని అందించి మన రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలని ఆశిస్తున్నాను. ఇట్లు ప్రభుత్వ ఉద్యోగి. ఇక్కడ విషయం ఏంటంటే కృష్ణయ్య గారు, మొన్న ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ అయిన రోజు ఒక మాట అన్నారు. ఏమని అంటే పాత హెచ్ఆర్ఏ ఇస్తే 1,700 కోట్లు అదనంగా భరించాల్సి వస్తుంది. దీనివల్ల ఏదో ఒక పథకం ఆపేయాల్సి వస్తుంది, అది కలలో కూడా జరగదు. ఉద్యోగులకి నచ్చజెప్పండి, వింటే వినకపోతే మన మార్గాలు మనకు ఉంటాయనే తరహాలో మాట్లాడారు. ఇప్పుడు ఈ ఉద్యోగి కానీ నేను కానీ చెప్తున్నది ఏంటంటే ఈ పిఆర్సీ వద్దు అంటే 10,000 కోట్లు మిగులుతాయి ప్రభుత్వానికి.
1700 కోట్లు ఇస్తే ఒక పథకం ఆపాల్సి వస్తుందన్న ఈ ప్రభుత్వానికి 10,000 కోట్లు మిగలడం అంటే ఒక 5 పథకాలు నడపొచ్చు కదా. 5 రోజులు 10, 5 కాదు 6 నడపొచ్చు కదా. మరి ఈ పిఆర్సీని ఆపుతుందా? ఎందుకు ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్తోంది ఈ పిఆర్సీతో జీతాలు పెరిగాయని? సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఒకటి ఏంటంటే పిఆర్సీ అనేది వ్యక్తిగతంగా క్యాడర్ను బట్టి. హలో చెప్పండి సార్, వినపడుతుందా? చెప్పండి సార్, వినపడుతుంది సార్. మీ వాయిస్ రావట్లేదు నాకు. యాక్చువల్గా పే ఫిక్సేషన్ అనేది ఇండివిజువల్గా క్యాడర్ను బట్టి ఉంటుంది. ఒక జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, పై అధికారులు అంటే అప్ టు ఇప్పుడు సెక్రటరియట్ అయితే అడిషనల్ సెక్రటరీ వరకు డిఫరెంట్ క్యాడర్లో డిఫరెంట్ పేలు ఉంటాయి. బేసిక్ పే ఉంటుంది వాళ్ళకు. ఇప్పుడు రాష్ట్రం ఏం చెప్తుందంటే 10,750 కోట్లు మిగులుతుంది అని మనం ఒకవేళ లెక్కించినా కానీ, ఇప్పుడు యాజ్ ఇండివిజువల్గా తీసుకుంటే మాత్రం పే ఫిక్సేషన్ అనేది మాకు అవసరమైనటువంటి శాస్త్రీయమైనటువంటి, ముఖ్యంగా అశుతోష్ మిశ్రా కమిటీ కొన్ని ఒక మినిమం 70-80 మీటింగ్లు చేసి పబ్లిక్ మనీని దాని మీద ఎక్స్పెండిచర్ చేసి ఒక సైంటిఫిక్ అప్రోచ్తో తయారు చేయబడినటువంటి ఒక అంటే స్టాట్యుటరీ శాంక్సిటీ ఉన్నటువంటి కమిషన్. ఇట్ ఇస్ నాట్ ఏ కమిటీ. కమిటీ అంటే ఏదో యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్లో లేకుంటే ఏదైనా కమిషన్ వేస్తారు. అవును, ఇక్కడ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ. కరెక్ట్. ఎస్, కమిషన్కు ఉన్నటువంటి ఒక శాంక్సిటీని మనం తుంగలో తొక్కేసాం. యాక్చువల్గా ఒక శాస్త్రీయ పద్ధతి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ను బేస్ చేసుకొని, అది దేశంలో కావచ్చు, మిగిలిన పక్క రాష్ట్రాల్లో కావచ్చు, లేదా సెంట్రల్ పిఆర్సీ కావచ్చు, ఏదైనా ఒక శాస్త్రీయ దృక్పథం అనేది ఉండాలి. ఒక పే పెంచామంటే లేదా పే తగ్గించామన్నా ఏదైనా కానీ, పే తగ్గించడం అంటూ ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కూడా జీతాలు కూడా పైకి వెళ్తుంటాయి కానీ కిందికి వచ్చిన దాఖలాలు ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్లో తప్ప. ఎందుకంటే ఎలక్ట్రానిక్ అనేది టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోద్ది. ఒకప్పుడు 50,000 ఉన్న ఫోన్ ఇప్పుడు అది 20,000కి రావచ్చు. బట్ ఏదైతే మన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్కు తీసుకునే పారామీటర్స్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, ఇప్పుడు పప్పు, ఉప్పు ఏదైనా కావచ్చు, అదే కాకుండా మిగిలిన ఈ ఇంటి అద్దెలు కావచ్చు. ఇంటి అద్దెలు 2018లో ఉన్న ఇంటి అద్దె 2021లో ఉంటుందా? ఉండదు. అదేవిధంగా 2013 నుంచి 2015 వరకు 18 వరకు తీసుకున్నటువంటి పారామీటర్స్ కూడా, ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఒక శాస్త్రీయ దృక్పథంతో తీసుకున్నటువంటి అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును పక్కన పెట్టేసి అసలు చర్చలకు వెళ్ళడం అనేదే ఇట్స్ ఎ బిగ్ బ్లండర్. చర్చలకు పిలవడం కూడా ప్రభుత్వాన్ని తప్పు. ఎందుకంటే ఒక కమిటీ ఒక శాస్త్రీయ దృక్పథంతో నీకు చక్కగా ఒక 70 పైనే మీటింగులు చేసి అన్ని రకాలుగా వాటిని ప్రైస్ ఇండెక్స్లు కావచ్చు, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది, తర్వాత భారతీయ ఈ స్టాటిస్టిక్స్ అండ్ ఏది మన బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ చెప్పినటువంటి అవన్నీ కూడా ఒక శాస్త్రీయ దృక్పథంతో ఒక జస్టిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్యాడర్లో సపోజ్ సెక్రటరియట్లో ఏఎస్ఓ పోస్ట్ను గెజిటెడ్ హోదా చేయాలని చెప్పేసి అడిగారు. ఆ గెజిటెడ్ హోదాకు ఏం చేస్తే ఏ స్కేల్లో పెట్టాలి, దానికి జస్టిఫికేషన్ ఏంటి, లేదంటే ఒక పే పెంచడం కానీ, ఒక పే జంప్ చేయడం కానీ, లేదంటే 2 ఇంక్రిమెంట్లు పెంచడం కానీ, ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉంటాయి. ఆ జస్టిఫికేషన్కు సంబంధించినటువంటి అంశాలన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ఏ ఉంది. హెచ్ఆర్ఏ ఇంతకుముందు 4 స్లాబ్లు ఉన్నాయి. 30%, 20%, 14.5 ఇట్లా 4 స్లాబ్లు తీసుకొచ్చి కంప్లీట్గా ఈ 3 స్లాబ్లు చేసేసారు. 3 స్లాబ్లలో 24% కేవలం హైదరాబాద్ అండ్ ఏపీ భవన్, ఢిల్లీలో పనిచేసేటటువంటి ఉద్యోగులకు ఎంతమంది ఉంటారు? అదేవిధంగా 16 పాయింట్కి తీసుకొచ్చారు. మేము 30% హెచ్ఆర్ఏను డ్రా చేసేటటువంటి హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చినటువంటి సెక్రటరియట్ హెచ్ఓడి పీపుల్ వాళ్ళకు ఏకంగా ఒకేసారి 14% తగ్గిపోయింది. అదేవిధంగా ఇప్పుడు తిరుపతి లాంటి నగరాలు కావచ్చు, కాకినాడ లేకుంటే మచిలీపట్నం ఇలాంటి అన్ని హైలీ పాపులేటెడ్, హైలీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నటువంటి సిటీస్ నుంచి కూడా కేవలం 8%. ఏదో గ్రామాల్లో కూడా మీరు అద్దె లెక్కేస్తే అది ఎంత అన్సైంటిఫిక్ మెథడ్ ఉందంటే, అసలు మన సెంట్రల్ పిఆర్సీని మేము ఫాలో అయినామని చెప్పేసి సిఎస్ కమిటీ చెప్పినటువంటి ఆ చిన్న ఏదో పేపర్లో రాసుకొని వచ్చి చెప్పారు.
దానికి ఏ విధంగా ప్రాతిపదిక ఉంది, దానికి ఒక శాశ్వత దృక్పథం ఉందా, ఏదైనా దాని మీద మీరు ఫాలో అయిన పద్ధతి ఏంటి? రేపు కోర్టులో మేము డెఫినెట్గా అదే అడుగుతున్నాం. కాదు అశుతోష్ కృష్ణయ్య గారు, మిశ్రా ఇంకొక కమిటీ విషయం ఎందుకు కూడా వేశారు? నాకు ప్రభుత్వం అంటే అది అనిపిస్తుంది. ఇప్పుడు ఉద్యోగులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు, లేదా ఉద్యోగులు ఎక్కువగా ఆశపడుతున్నారు, లేకపోతే పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు, లేకపోతే ఒప్పుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ గొడవ చేస్తున్నారు, వాళ్ళు ఒప్పుకున్నాకే జీవోలు ఇచ్చాం, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి అసలు పే రివిజన్ కమిషన్ పిఆర్సీ ఇచ్చిన రిపోర్టుని బయట పెట్టకపోవడానికి రెండింటికి బేరీజ్ వేసుకుంటే ఉద్యోగులు తప్పు చేస్తున్నారా, ప్రభుత్వానికే దురుద్దేశం ఉందా? ఎందుకంటే మంచి ఉద్దేశం ఉంటే పిఆర్సీ రిపోర్ట్ అక్కడ పెట్టి అసలు ఆ కమిషన్ అశుతోష్ మిశ్రా కమిషన్ ఎంత రికమెండ్ చేసిందో తెలియదు ఇప్పటివరకు. బయటకు ఏమన్నా ఇంటర్నల్గా తెలిస్తే తెలిసేమోలే, కానీ అఫీషియల్గా చెప్తున్నా నేను, అది ఎంత రికమెండ్ చేసిందో తెలియదు. అది అక్కడ పెట్టి ఇగో వాళ్ళు ఇంత చేశారు కానీ ఇంత సాధ్యం కాదని చెప్పి ఉంటే అది వేరే రకంగా ఉండేది. మీరు ఒప్పుకునే వాళ్ళ కాదా అది వేరే విషయం. అసలు రిపోర్ట్నే బయట పెట్టలేదు అంటే ప్రభుత్వ ఉద్దేశం కరెక్ట్గా ఉందా, లేకపోతే ప్రభుత్వ ఉద్దేశం రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందనుకోవాలన్నా? ప్రభుత్వం ఏదైనా కావచ్చు. ప్రభుత్వం అంటే మేము యాజ్ ఏ ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉద్యోగులుగా కావచ్చు, డెఫినెట్గా మాకు పార్టీల పరంగా ఎలాంటి ఒపీనియన్స్ ఉండవు. ప్రభుత్వం అంటే అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో పీఆర్సీకి అటెండ్ అయినాం, తర్వాత రోషయ్య గారి టైంలో పీఆర్సీ మీటింగ్లకు అటెండ్ అయినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారు 27% ఐఆర్ ఇచ్చినప్పుడు, అంతే సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న కాలంలో 27% ఐఆర్ సాధించాం ఒకే రోజులోనే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని 43% ఇక్కడ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 27% ఐఆర్ ఇచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ దాన్ని 23కి తీసుకురావడం అనేది, అది ఏ బేస్ మీద తీసుకున్నారు? హెచ్ఆర్ఏ తగ్గించారు, 3 స్లాబ్స్ తీసుకొచ్చారు. మరి ఒకవేళ సెంట్రల్ పిఆర్సీ ఫాలో అయితే మిగిలిన అన్నీ కూడా సెంట్రల్ పిఆర్సీని ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదైనా కానీ రేపు కోర్టుకు డెఫినెట్గా క్వశ్చన్ చేస్తుంది, ఎందుకు మీరు ఫాలో అయిన మెథడ్ ఏంటి? మీరు 3 స్లాబ్స్లో హెచ్ఆర్ఏని తగ్గించారు కదా, మీరు ఫాలో అయినటువంటి ఒక మెథడ్, ఒకవేళ నువ్వు అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఫాలో అయ్యావా, లేదా సెంట్రల్ పిఆర్సీ కమిషన్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకున్నావా? అది తీసుకుంటే మిగిలినవి కూడా ఇప్పుడు మరి విద్యార్థులకు సంబంధించి, పిల్లలకు అంటే ఎంప్లాయీస్ పిల్లలకు సంబంధించి ప్రతి మంత్ 2500 ఫీజుకు సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ ఉంటుంది ప్రతి మంత్. సో అలాంటివన్నీ మరి సెంట్రల్ పిఆర్సీ తీసుకున్నప్పుడు సెంట్రల్ పిఆర్సీ తీసుకోండి. ఒకవేళ సెంట్రల్ పిఆర్సీ తీసుకోవాలనుకున్నా కూడా సెంట్రల్ పిఆర్సీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? మనం ఇప్పుడు 2022లో ఉన్నాము. సెంట్రల్ పిఆర్సీ 2016 నాటికి, అంటే 2014 నాటికి విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఇచ్చినటువంటి ఆ క్యాలిక్యులేషన్స్, ఆ స్టాటిస్టిక్స్ అసలు ఎక్కడైనా పొంతన ఉందండి? దయచేసి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, అంటే ఎందుకంటే సాధారణ పబ్లిక్ మా మీద ఒక దుష్ప్రచారం నడుస్తుంది. దయచేసి అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఒక చిన్న క్యాల్కులేషన్ మేము కూడా దాదాపు సోషల్ మీడియా ద్వారా వివిధ మార్గాల ద్వారా పంపిస్తున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక యజమాని ఉంటాడు అనుకోండి, ఒక యజమాని తన సేవకుడికి 10 రూపాయలు జీతం ఉంటుంది. వాడి ఇంటికి అద్దెకు సంబంధించి ఒక 2 రూపాయలు ఇంటి అద్దె అంటే ఐ మీన్ హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్, అంటే మొత్తం మనకి 12 రూపాయల జీతం పాత దాంట్లో వస్తుంది. ఇప్పుడు కొత్త దాంట్లో ఏం చేశారంటే 12 రూపాయలు ఉన్నటువంటి జీతం అయితే ఆ 12 రూపాయలకు కానీ ఆయన 5 రూపాయలు ఆల్రెడీ సేవకుడికి, తన యజమాని ఇవ్వాల్సినటువంటి ఒక పాత బాకీ కూడా ఉంది. ఎవరికి? సేవకుడికి ఇంకా చెల్లించాల్సినటువంటి 5 రూపాయలు ఉంది. అంటే లైక్ మన డిఏ మాకు పెండింగ్ ఉన్నట్టు. ఈ 12 రూపాయలు మీకు క్యాచ్ చేస్తున్నారు సార్? 10 రూపాయల జీతము, హెచ్ఆర్ఏ 2 రూపీస్, మొత్తం 12 రూపాయలు. 12 రూపాయలు పాత జీతం ఉంది. కొత్తగా ఇప్పుడు వీళ్ళు పెట్టిన జీతం ప్రకారం 10 రూపాయలలో ఒక 3 రూపాయలు తగ్గించేశారు. అంటే 27% నుంచి 23 తీసుకొస్తే ఆ 3 రూపాయలు తగ్గించుకున్నాం అనుకుంటున్నాం. అక్కడ ఒక 3 రూపాయలు తగ్గిస్తే 7 రూపాయలు అవుతుంది. సార్ క్యాచ్ చేస్తున్నారా? నేను వింటున్నానండి, మీరు చెప్పండి. సో హెచ్ఆర్ఏలో 2 రూపాయలు హెచ్ఆర్ఏ 2 రూపాయల హెచ్ఆర్ఏలో 1 రూపాయి తగ్గించారు. అంటే హెచ్ఆర్ఏ ఇప్పుడు మాకు తగ్గింది కదా, ఉదాహరణకు అనుకుందాం. అవును, అంటే 1 రూపాయ. సో ఇక్కడ 10 రూపాయల్లో 3 రూపాయలు పోతే 7 రూపాయలు మిగులుతుంది. అదేవిధంగా హెచ్ఆర్ఏ 2 రూపాయలు ఆల్రెడీ పాత దాంట్లో కొత్తది కట్ చేశారు కాబట్టి 1 రూపాయి మిగులుతుంది. అంటే అక్కడ 7 ప్లస్ 1 మొత్తం 8 రూపాయలు జీతం చేసేసాడు. అంటే కొత్త దాంట్లో జీతం తగ్గిందా
పెరిగిందా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ 12ది 8కి వచ్చింది. అయితే విచిత్రంగా అంతకుముందు 5 రూపాయలు మనకు బాకీ ఉన్నాడు కదా యజమాని. అవును. ఆ యజమాని 5 రూపాయలు ఏం చేశాడంటే చాలా విచిత్రంగా ఈ దీంట్లో కలిపేశాడు. ఏదానికి 8 రూపాయలకు. ఎంత అవుతుంది సార్? 8 + 5 13 రూపాయలు అవుతుంది. పెరిగింది. అంటే అంతకుముందు 12 రూపాయలు నీ జీతం ఉంది, ఇప్పుడు చూడు నీకు 13 రూపాయలు ఇస్తున్నాను, 1 రూపాయి ఎక్కువ ఇస్తుంది అని చెప్పేసి. ఇది ఇట్స్ ఎ వెరీ, ఎక్కడన్నా ఇది ఉందండి. అంటే ఆల్రెడీ 5 రూపాయలు యజమాని ఇవ్వాల్సినటువంటి, సేవకుడికి ఇవ్వాల్సినటువంటిది 5 రూపాయలు చాలా గడుగ్గా 8 రూపాయలు కలిపితే 13 రూపాయలు. చూసావా? అంటే కాదు కానీ ఇక్కడ ఎవరు పిచ్చి వాళ్ళు నాకు అర్థం కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి పిఆర్సీలను చూస్తూ రూపాయలు లెక్కలేసే ఉద్యోగులకి తెలియదని ఇలా గేమ్ ఆడితే పసిగట్టలేరు అనుకున్నారా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఆయనకి సలహాలు ఇచ్చేవాళ్ళు కానీ, లేకపోతే ఆయనకి అక్కడ పనిచేసి బొప్పరాజు గారు మీరందరూ అవపోసన పట్టున్నారు కదా ఈ పిఆర్సీలని, ఈ డిఏల్ని, లేకపోతే ఫిట్మెంట్లని, వీటన్ని అవపోసన బట్టి లెక్కలేసుకుంటారు కదా. ఇలా ఎలా మోసపోతారు వీళ్ళు, మోసపోరు వీళ్ళు, మనం తాతకి దగ్గులు నేర్పకూడదు, దానికంటే ముందే పిలిచి మాట్లాడితే ఎలా ఉంటుందని ఆలోచన ఎందుకు చేయలేదు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మీరు చెప్పినట్లుగా మేము ఒకవేళ మా దాకా కూడా అవసరం లేదు సార్. ఎవరైనా సరే ఇప్పుడు మాకు వాట్సాప్లో మేము సమయం లేక మేము తయారు చేయలేకపోయినా, మాకు లెక్కల మీద అవగాహన లేకపోయినా, రిటైర్ అయినటువంటి ఒక ఉద్యోగి ఇవన్నీ కూడా తయారు చేసి నిమిషాల మీద పెట్టేస్తున్నాడు. అవును. మీరు పిఆర్సీ చూడండి, డిఏలో చూడండి, లేకపోతే ఏదన్నా కనీసం డిఏ పెంచిన రోజు అరగంటలో మొత్తం డిఏ పెరిగితే ఎవరెవరికి ఎంత పెరిగిద్దో లెక్కలతో సహా వచ్చేస్తుంది. ఎంత విచిత్రం అంటే సార్, ప్రభుత్వం ఈ మధ్య ఈ ఫైనాన్స్ సెక్రటరీ ఒక తయారు చేసి వదిలేడండి. అంటే ఒక 5 స్లాబులు తీసుకున్నాడండి. ఆదాయం ఒక 1000 రూపాయలు పెరిగేది చూసి ఒక 5 స్లాబులు తీసుకొని ఒక దొంగ లెక్క, అంటే డిఏలు పెంచితే గ్రాస్ పెరిగిందనే దానికి ఇప్పుడు మా మిత్రుడు చెప్పాడు కదా కృష్ణయ్య గారు, ఏది ఆ 5 రూపాయలు ఇవ్వాల్సిన అప్పు కూడా ఇచ్చేస్తే 13 రూపాయలని, అట్లా 13 రూపాయలు అయిందని చెప్పి అది కూడా అన్నీ పెరగవు, ఒక పెరిగే స్థాయి ఉన్నటువంటి ఒక 5 తీసుకున్నాడు. డిఏలు పెంచినా కూడా పెరగనివి కూడా ఉన్నాయండి. సచివాలయం లాంటి ఉద్యోగస్తులకి డిఏ పెంచినా కూడా పెరగదన్నమాట వాడికి. ఇంకా చూడండి ఎంత లాసో. అటువంటి ఒక 5 స్లాబులు తీసి వాట్సాప్లో పెట్టేశారండి ఆఫీసర్సే. ఎందుకండి వాళ్ళకి అంత శ్రమ? వీళ్ళకి ఏం పని అసలు అధికారులకు చెప్పండి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ప్రభుత్వంతో మేము ఉద్యోగులుగా మేము మాట్లాడుకొని మేము ప్రభుత్వంతో తేల్చుకుంటున్నప్పుడు అంత శ్రమపడి అంత అత్యుత్సాహం ప్రదర్శించాల్సిన అవసరం వీళ్ళకి అధికారులకు ఎందుకు వచ్చిందో మాకైతే తెలియట్లేదు. కానీ చాలా సామాన్య మానవుడికి కూడా ఈరోజు ప్రజలకు అర్థమవ్వబట్టే ఈరోజు ప్రజలు కూడా మా ఉద్యమానికి ఇంత పాజిటివ్ రాబట్టే ఈరోజు బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. వీళ్ళు స్ట్రైక్ వెళ్తున్నారే న్యాయమైన డిమాండ్ కోసం వెళ్తున్నారు, అదేంది వాళ్ళకి ఇస్తూ జీతం తగ్గించడం ఏందని బ్రహ్మాండమైనటువంటి సపోర్ట్ వస్తుంది ఈరోజు మేము ఉద్యమానికి వెళ్తూ ఉంటే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి చిన్న ట్రిక్స్, చీప్ ట్రిక్స్ ఇవన్నీ ఈ వాట్సాప్లో పెట్టి, కానీ ఇంతకు ముందు ప్రభుత్వాలు సీనియర్లు చాలా మంది సీనియర్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు, మొండిగా ఉండేవాళ్ళు కూడా, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే రోషే గారు కావచ్చు, అంతకు ముందున్న ముఖ్యమంత్రులు మొండివాళ్ళుగా ఉన్నవాళ్ళు కూడా ఉద్యోగులు సమ్మెకి వెళ్తున్నారు అని అంటే దానికంటే ముందే అసలు ఆలోచన రాకముందే దాన్ని పరిష్కరించే ప్రయత్నం జరిగేది, లేకపోతే చర్చలు ఏదో ఉండేది. ఒకవైపు ఉద్యమం స్టార్ట్ అయిపోయి మీరు ఆల్రెడీ సమ్మెకు సిద్ధమవుతున్నారని తెలిసి కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి కొత్త జీవోలు ఇంప్లిమెంటేషన్ చేయండి, మనం ఈ నిర్ణయాన్ని అమలు చేద్దామని చెప్పింది ప్రభుత్వం. అంటే ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? లేదు, ఇది ఉద్యోగుల్ని అవమానపరచడం. ఎందుకంటే ఇది ఒకట్లా కాదు, ఏదో నాయకులు వీళ్ళు ఉద్యోగ సంఘ నాయకులు వీళ్ళని అవమానిస్తే అనుకుంటే ఉద్యోగ సంఘాల నాయకులను అవమానించినట్టు కాదు. మా వంతు ప్రయత్నం మేము దాదాపుగా ప్రభుత్వానికి తెలియజేయాలి. అనవసరంగా మనం ప్రభుత్వంతో లేనిపోయినటువంటి ఒక ఘర్షణ వాతావరణం మంచిది కాదు. ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం ఇవ్వాలి, మేము తీసుకోవాలన్నటువంటి నేపథ్యంలోనే కింది స్థాయిలో ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్లు మమ్మల్ని తిడుతున్నా సరే మేము భరించుకొని, మా కుటుంబాల మీద తిడుతున్నా సరే భరించుకొని వాళ్ళకి నచ్చజెప్పి అయ్యా ఇది అర్థం చేసుకోవడం చెప్పేదానికి ప్రయత్నం చేశాము. కానీ అది పూర్తిగా వాళ్ళు అసలు ఎక్కడా కూడా ఆ అధికారులు చేసే డైవర్షన్లోనే పడి ఉన్నారు తప్ప
మేము చెప్పే వాస్తవాలను తీసుకునే దానికి ఎవరికి ఇష్టం లేదు అక్కడ. అంటే కాబట్టే అధికారులు ఇప్పుడు అంటే మీరు చిన్న issue తో మీరు అయ్యేదాకా అధికారులను కాస్త తప్పుపడుతున్నారు సుధా కానీ చేస్తున్నారు. అధికారులు డైవర్ట్ చేస్తున్నారు, లేకపోతే అధికారులు సలహాలు ఇస్తారని మీరు అధికారులను తప్పుపడుతున్నారు కానీ అసలు ఉన్న మీరు ఇందాక చెప్పిన కృష్ణయ్య గారు ఇందాక చెప్పినట్టుగా యజమానికి సరైన ఉద్దేశం ఉంటే, యజమానికి తన దగ్గర సేవలు అందించే సేవకుడికి మనం మంచిగా చూసుకోవాలి అనే ఆలోచన ఉంటే ఎవడో అధికారి ఎవరో సలహాదారు ఎందుకు తప్పుదో పట్టిస్తారు? మీరు అధికారుల్ని తప్పు పట్టడం ద్వారా ఆ పొలిటికల్గా ఆ యజమానిని మీరు వెనకేసుకొస్తున్నారు అనే అభిప్రాయం వస్తున్నట్టుంది. బొప్పరాజు గారు ఆలోచించండి ఒకసారి. లేదు 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 వెంకటకృష్ణ గారు, అంటే మా భావం అది అల్టిమేట్ గా మీరు అన్నట్టు 100% బాధ్యత ఆయన మీదకే పోతుంది, అందులో డౌట్ లేదు. బాధ్యత అనేది ఎవరైతే ఉన్నారో వారికే ఉంటుంది, కానీ వారు కూడా చూసుకోవాలి. ఇన్ అండ్ యాజ్ గా చెప్పండి. ఒకటి ఇక్కడ ఇన్ అండ్ యాజ్గా ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు ప్రభుత్వం యొక్క పథకాలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవహారాలు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మిగిలిన పాలసీ మ్యాటర్స్ తయారు చేసేటప్పుడు కావచ్చు, దాని ఇంప్లిమెంటేషన్లో కావచ్చు, ప్రతి సందర్భంలో కూడా ఉద్యోగులు యొక్క పాత్ర అసలు ఒక మంచి ఉద్యోగి ఒక మంచి అడ్మినిస్ట్రేషన్లో ఉంటే ఆ పేరు ఎవరికి వస్తుందండి? ప్రభుత్వానికి వస్తుంది. అది ఒకవేళ సంఘర్షణ, ఒకవేళ సరైన కోఆర్డినేషన్, కోఆపరేషన్, కమ్యూనికేషన్ సరిగా లేకపోతే ఆ మేరకు, అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఒక సూత్రం ఉందండి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఎంప్లాయర్కు ఎంప్లాయీకి ఉండాల్సినటువంటి ఆ సత్సంబంధాలు ఎలా ఉండాలనే చాలా ఒక పెద్ద చాప్టరే ఉంది. అది మిస్ అయితే డెఫినెట్గా ఏమవుతుందంటే బ్రిడ్జ్ బిట్వీన్ ఎంప్లాయీకి ఎంప్లాయర్కి ఉండాల్సినటువంటి ఆ సత్సంబంధాలు మిస్ అయిపోతే, మిస్కమ్యూనికేషన్ జరిగితే డెఫినెట్గా ఆ మేరకు పాలన మీద ఇంపాక్ట్ ఉంటుంది. ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కొంత ఇదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా విలేజ్కి సంబంధించి ఎక్కడో మారుమూల నంద్యాల దగ్గర ఉన్న విలేజ్లో వాట్సాప్ గ్రూపులలో అసలు ప్రభుత్వం తయారు చేసినటువంటి ఆ స్లైడ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. నేను మా విలేజ్ వాట్సాప్ ఒక యూత్ చదువుకున్న వాళ్ళ గ్రూప్ ఉంది, దాంట్లో చూస్తే అసలు నేను షాక్ అయిపోయాను. అంటే ఎంత ఫాస్ట్గా, అంటే మీకు జీతాలు ఎక్కువ వస్తున్నాయంట కదన్నా, ఎందుకు నా ఊరికి అనవసరంగా మీరు ప్రభుత్వాన్ని అట్లా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఒక క్వశ్చన్ చేస్తున్నారు మమ్మల్ని. అంటే మేము తిరిగి మళ్ళీ పబ్లిక్ కూడా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులకి నెట్టేశారు. ఇప్పుడు నేను అందుకే చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నామంటే, మనం లెక్కలు ఈ కాంప్లెక్స్ అంటే ఎంత ఇదంటే హెచ్ఆర్ఏ ఏంటి, సిసిఏ ఏంటి, నేను అందుకే మొదటి నుంచి కూడా చెప్తున్నాను. ఇప్పుడు 30% హెచ్ఆర్ఏ వచ్చేటువంటి నాకు ఇప్పుడు ఒక ఏకంగా 16%కు పడిపోయామంటే 14% నష్టపోతున్నాం. సిసిఏ కంప్లీట్గా ఎత్తేసారు. జీతం 27% ఫిట్మెంట్ ఐఆర్ ఉన్నదాన్ని ఫిట్మెంట్ 23%కి తీసుకొచ్చారంటే అక్కడ 4%. ఇన్ని రకాలుగా నష్టం జరుగుతుందని మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ప్రతిదీ కూడా పేపర్ మీద పెట్టుకొని పల్లెలకు పోయి చెప్పలేం కదా. అట్లాగే ఇప్పుడు గవర్నమెంట్లో కూడా సాధారణ ఉద్యోగి కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు కూడా మనం ఏ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఇంతకుముందు మా మిత్రుడు వెంకటరామరెడ్డి గురించి చెప్పారు. ఎందుకో ఒకటి ఎప్పుడైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వంలో మనకు పార్టీలతో సత్సంబంధాలు కాదు ఉండాల్సింది, ప్రభుత్వంతో సత్సంబంధం ఉండాలి. ప్రభుత్వం ఎవరుంటే వాళ్ళను అది అంటే ఒకవేళ అవసరమైతే స్ట్రైక్ అయిన వెళ్ళొచ్చు, అవసరమైతే నయానో భయానో ఎన్ని మార్గాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉండాల్సినటువంటి లక్షణాలు. ఇవి ప్రభుత్వంలో మేము సాధించుకోవడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. బుజ్జగించుకుంటాం, లేదు రిక్వెస్ట్ చేస్తాం. అది కాకపోతే ఇవన్నీ కాని పక్షంలో కూడా ఇంకొక మార్గం కూడా ఉంది. ఎందుకంటే న్యాయస్థానాల మీద మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో జుడిషియల్ అనేది ఈరోజు చాలా యాక్టివిజం అనే కాన్సెప్ట్ అది సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, బ్యూటిఫుల్ జడ్జిమెంట్లు వస్తూ ఉన్నాయి. సో ఆ దిశగా మేము కూడా అంటే ఏపీ గెజిటెడ్ అధికారులు చేసి కూడా ఈరోజు సరే ఇవన్నీ కూడా మనం వర్కౌట్ కానప్పుడు మనకున్నటువంటి ఏకైక మార్గం న్యాయం. కానీ ఇక్కడ ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేను కృష్ణయ్య గారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, లేకపోతే చాలా నిర్ణయాలు తీసుకుంటే అది నచ్చని వాళ్ళు, లేకపోతే దానివల్ల నష్టపోతామని భావించిన వాళ్ళు కోర్టులకు వెళ్ళడము, కోర్టులు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద స్టేలు ఇవ్వడము, లేకపోతే సస్పెండ్ చేయడము అనే జీవోలు ఇట్లాంటివి జరుగుతున్నాయి. దీని మీద ఇష్టారాజ్యంగా జడ్జిల్ని, కోర్టులను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అధికార పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, భయంకరమైన ట్రోల్ చేశారు. చివరికి
మామూలు ప్రజలు రాజకీయ పార్టీలు పక్కన పెడితే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి హైకోర్టు ఉద్యోగుల సంఘం కూడా నిన్న ఈ ఉద్యమంలో జత కలుస్తున్నట్టుగా ప్రకటించినట్టుగా నేను చూశాను. నేను వాళ్ళు కూడా మీతో జత కలిసినట్టున్నారు, ప్రభుత్వానికి ఏదో లేఖ కూడా రాసినట్టున్నారు ఈ పిఆర్సీ విషయంలో. మా గెజిటెడ్ అధికారులు కూడా మాకు లెటర్ ఇచ్చారు. యా, మాకు సో ఎందుకంటే అంటే అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు సెక్షన్ కూడా ఆఫీసర్లు ప్రభుత్వ ఉన్నారు, అక్కడ నిర్ణయానికి అసిస్టెంట్ వ్యతిరేక సెక్రటరీ కోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు కోర్టు తప్ప ఇంకోటి దిక్కు లేదు. ఆమె రైట్? అంటే ఉన్నాయి సార్. అంటే ఒకవేళ ప్రభుత్వం ఇప్పుడు ఏదో కమిటీ వేసింది, ఆ కమిటీ చర్చలకు పిలిస్తే డెఫినెట్గా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే చర్చలు అనేటివి ఎంత పెద్ద సమస్యలైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి స్కోప్ ఉంది. ఇప్పుడు మనం మొండిగా మనం వెళ్ళిపోయి అటువైపు మీరు అన్న ప్రభుత్వం పాయింట్ తో వెళ్ళిపోతే నేను కూడా ఇంకేది ఏకీభవిస్తా. చాలా మంది ఉద్యోగులు ప్రజాస్వామ్యం అంటేనే డైలాగ్, డెమోక్రసీ మీన్స్ డైలాగ్. చర్చల ద్వారా ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు, యు ఆర్ రైట్. కానీ చర్చించాలనే ఆలోచన మైండ్లో ఉంటే ఈ కొత్త జీవోలని అమలు చేయండి, ఈ కొత్త జీవోల ప్రకారమే జీతాలు ఇవ్వండి, తర్వాత చర్చలు. అసలు చర్చలు అన్నప్పుడు మరి ఆపేయాలి కదా, ఎక్కడిదక్కడ ఆపేసి అప్పుడు మీతో చర్చలు కూర్చొని తేల్చుకోవాలి కొత్త జీవోలా పాత జీవోలా అని. చర్చల ప్రస్తావన మైండ్లో పెట్టుకొని మళ్ళీ ఇదంతా అమలు చేస్తున్నారు అని అంటే మిమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికా లేకపోతే తాను అనుకున్నది అమలు చేయడానికా అనేది. అలాగే మంత్రులందరూ ప్రజల్లోకి వెళ్ళండి, ఉద్యోగులది తప్పు ప్రభుత్వానిదే కరెక్టు అనే విషయాన్ని ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారం చేయాలి అని ముఖ్యమంత్రి ఎందుకు ఆదేశించారు కృష్ణయ్య గారు? అదే ప్రశ్న. ఒకవేళ చర్చల ద్వారా ఇష్యూని సాల్వ్ చేసుకుని అటు ప్రజలకి అంటే ప్రజలకంటే ప్రభుత్వానికి, ఇటు ప్రజలకి అంటే ప్రజలకంటే ఉద్యోగులకి, ఇద్దరు ప్రజల కోసమే కదా ఉన్నది. సో ఈ డైలాగ్ ద్వారా పరిష్కరించుకోవచ్చు అనే ఆలోచనే కనుక ప్రభుత్వానికి ఉంటే ఈ కొత్త జీవోలనే ఇంప్లిమెంట్ చేయాలి, కొత్త జీవోల ప్రకారమే పే బిల్స్ రెడీ చేయండి అనే ఆదేశాలు ఎందుకు ఇచ్చింది? ఆల్రెడీ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఉద్యమం ఆపండి, చర్చించుదామనో చర్చించాక అప్పుడు చూద్దాం చెప్పాలి కదా. చెప్పకుండా ఇలా వెళ్ళిందంటే దాని అర్థం ఏంటి? అది అంటే ఒక రకంగా అంటే చర్చలు ఒకవైపు కమిటీ వేసింది, మరి కమిటీ అది ఎందుకు వేశారనేది దాని విధి విధానాలు అయితే లేవు. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, ఒకవేళ ఇన్ కేసు మనం ప్రభుత్వం ఎంత మొండిగా వెళ్ళినా మా ఉద్యోగ సంఘాలు మేము అందరం కూడా ఎంత విస్తృతమైనటువంటి రాజీలేని పోరాటం చేసినా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వామపక్ష భావజాలం కలిగిన మా గురువులు టీచర్లు నిజంగా వాళ్ళ పోరాటానికి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు నిన్న 20వ తేదీ వాళ్ళు చేసినటువంటి పోరాటం మళ్ళీ సమైక్యాంధ్ర లేదంటే అటువైపు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఏ రోజు రోడ్ల మీదకి వచ్చి అందరూ ఉన్నారో వాళ్ళ పోరాట స్ఫూర్తికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. రియల్లీ ఆ రోజు 20వ తేదీ చూస్తే ఆ రోజు సచివాలయంలో చేస్తున్న ఒకవైపు అటువైపు అనంతపురం నుంచి, కర్నూలు నుంచి, విజయనగరం నుంచి విపరీతంగా వాట్సాప్లలో వస్తున్నాయి. అంటే మేము పలానా చోట చేస్తున్నాం అంటే అంటే ఉద్యోగుల్లో ప్రతి ఉద్యోగి, సగటు ఉద్యోగి ఎప్పుడు కూడా రోడ్ల మీదకి రావాలి అనుకోడు. ముఖ్యంగా గెజిటెడ్ అధికారులు ఏ రోజు కూడా కుర్చీలో నుంచి లేవనటువంటి, అంటే ఒక వైట్ కాలర్ ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఈ సందర్భంగా పేర్లు చెప్పకూడదు కానీ వాళ్ళు కూడా మేము ఎఫెక్ట్ అవుతాం కదా, ఒక డిఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, వీళ్ళందరూ ఆ స్థాయి అధికారులు కూడా దే ఆర్ ఎంకరేజింగ్ టు మీ. మీరు నిజంగా అట్లీస్ట్ మనం రోడ్ల మీదకి రాలేం కానీ అట్లీస్ట్ లీగల్ ఫైట్ చేయడానికి మీరు కేసు వేయడం అనేది వాళ్ళు చాలా అభినందిస్తూ చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాకున్న ఏకైక ఇదేంటంటే చర్చల ద్వారా పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటాం. ఎందుకంటే ఎక్కడైనా సంఘర్షణ అనేది అది ఎవరికి మంచిది కాదు, అది ఎంప్లాయర్కి కానీ ఎంప్లాయీకి కానీ మంచిది కాదు. ప్రభుత్వము వాళ్ళకున్నటువంటి వ్యూహం, వాళ్ళకున్నటువంటి పద్ధతులు రకరకాలుగా. నిన్న వేరే ఒక ఆఫీసర్ చెప్తా ఉన్నారు, మీరు వాట్సాప్ గ్రూప్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాప్లు ఆఫ్ చేస్తామనేది అంటున్నారు. మీ మీద ఇమ్మీడియట్గా ఎస్మా యాక్ట్ ప్రయోగం చేస్తారు, చూస్తూ ఉండండి అని చెప్పేసి ఏదో ఒక ఆయన అన్నాడు. అంటే ఇవన్నీ క్యాబినెట్ మీటింగ్లోనే దానికి సంబంధించిన సిగ్నల్స్ ఇచ్చారు. ఒకవేళ సమ్మెలోకి వెళితే ఎస్మా కూడా వెనకాడొద్దు, ఆ రేంజ్లో మనం సబన్గా ఉండాలి అని మాట్లాడుకున్నారని నిన్న ఈవినింగ్ డిబేట్స్లోనే వచ్చింది. అది
అంటే నాకు అంటే వేరే ఒక సీనియర్ ఆఫీసర్ చెప్తూ మీరు ఈ యాప్స్ అవన్నీ దానికంటే కూడా అంటే వాళ్ళు అంటే వేరే మా ఇంటర్నల్ డిస్కషన్లో దే హ్యావ్ సజెస్టెడ్ మీరు బెటర్ టు కోర్టులో ఏదైనా మీరు పరిష్కారం చూసుకోండి అనే ఒక ఇది కూడా ఆప్షన్ ఇచ్చారు. అయితే ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి వామపక్ష భావజాలంతో పనిచేస్తున్నటువంటి సంఘాలు ఏవైనా కావచ్చు, మా సోదరుడు బొప్పరాజు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఏం ఊరికే ఒట్టిగా ఈరోజు లీడర్ అయ్యి ఎవరో లేకుంటే రెడీమేడ్ లీడర్ కాదు, చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చి లీడర్ ఎదిగినట్టు దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. అంతకంటే కూడా వామపక్ష సంఘాల్లో ఇప్పుడు రిటైర్డ్ అయ్యి కూడా పెన్షనర్స్ జేఏసీలో పనిచేస్తున్నటువంటి కొంతమంది హైదరాబాద్ నుంచి వచ్చి కూడా అంటే ఇప్పుడు సెటిల్ అయ్యి హైదరాబాద్లో ఉన్నా కూడా సార్ కావాలంటే మేము నిరాదీక్షకు విజయవాడకు వచ్చేసి మేమందరం కూర్చుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే యంగ్స్టర్స్ ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా సచివాలయాల్లో ఇప్పుడు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో వాళ్ళ సమస్య ఒకటి ఉంది. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ప్రొబేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా వాళ్ళ స్కేల్స్ కూడా ఇంక్రీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇవన్నీ చూస్తే ప్రభుత్వం ఆలోచించాల్సినట్టు ఉంటుంది. మా ఎండ్ వైపు నుంచి ఆల్వేస్ వెల్కమ్, ఆల్వేస్ మేము వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని వాళ్ళ డోర్ దగ్గర వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఘర్షణ అనేది ఉద్యోగికి మంచిది కాదు, ఎంప్లాయర్కి అసలు మంచిది కాదు. ఎంప్లాయర్ ప్రభుత్వ సంక్షేమ ఉద్యోగులతో ఘర్షణ ప్రభుత్వానికి మంచిది కాదు, అటు ఉద్యోగులు కూడా తెగేదాకా లాగరాదు, అది వాస్తవం. కానీ ప్రభుత్వం కూడా రెచ్చగొట్టే ధోరణిలో చేయడం మంచిది కాదు. అయితే ఇక్కడ కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఏంటంటే బొప్పరాజు గారు, ఇక్కడ ఈ అనుమానాలు వస్తున్న అనుమానాలు ఏంటంటే ప్రభుత్వం కూడా సై కావాలనే కోరుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు జీతాలకు డబ్బులు లేవు, అప్పులు కూడా దొరికే పరిస్థితి లేదు. ఉద్యోగులు సైకిల్లోకి వెళితే 2 నెలలు నడవనిస్తే జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. తర్వాత మళ్ళీ చర్చలు జరిపినప్పుడు సమ్మె కాలానికి జీతాలని మీరు అడుగుతారు. అవి మీ డిఏలోనో మీ పిఎఫ్లోనో కలుపుతామని చెప్పి అంటారు. ఇది ఎన్ని చూడలేదు మనం. ఇలాంటి కార్యక్రమాలు చూసి అలసిపోయి ఉన్నాం. ఇది ఒకటి కలిసి వస్తుంది, 2 నెలలు జీతాలు. ఆ తర్వాత ఉద్యోగులు విధుల్లో లేరు కాబట్టి ఇగో ఈ నెల రెన్యువల్ చేయాల్సిన ఫలానా రత్నం ఈ నెల రాలట్లేదా రత్నం, ఇంకో రత్నం ఈ నెల రాలట్లేదని 2 నెలలు రత్నాలు కూడా ఆపేయచ్చు ఉద్యోగులను అడ్డం పెట్టుకొని అని ప్రభుత్వం ఒక స్కెచ్ చేసిందనే చర్చ కూడా ఉంది. ఈజ్ దేర్ ఎనీ పాసిబిలిటీ? ఇది లాజిక్ ఉందా లేదా దీంట్లో? అంటే పాపులర్ గవర్నమెంట్స్ అంత ఈజీగా క్యాల్కులేట్ చేస్తాయి అనుకోను సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదో గ్రూపులు రకరకాలుగా 2, 3, 4 గ్రూపులుగా ఉన్నప్పుడైతే ఏదన్నా అటువంటి ప్రయత్నం చేసి కొంతమందిని చీలిక చేసి కొంతమందితో చర్చలు జరిపి వాళ్ళని అట్లా పంపించామని చెప్పి ప్రభుత్వం బెదిరించేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ సహజంగా ఇప్పుడు ఎప్పుడైతే మొత్తం అన్ని సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 జేఏసీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చినప్పుడు ఇక ప్రభుత్వానికి ఆప్షన్ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి తప్పుడు ఆలోచనలు చేస్తే ప్రభుత్వానికి ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగానే ఎంప్లాయీకి ఉన్నటువంటి ఆ చిన్న లైన్ ఏదైతే ఉందో అది దెబ్బతినిపోతే ఎవరు కూడా అది హర్షించరు, ఆ దిశగా పోవాలని కోరుకోరు. అది ప్రభుత్వం కోరుకోదు, ఉద్యోగ సంఘాలు మేము కోరుకోము. కాబట్టి వారు ఇప్పటికైనా చేసినటువంటి తప్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. వారికి ఇందాక మేము చెప్పినట్టు సరైనటువంటి సలహాలు తీసుకోవాల్సిన బాధ్యత మరి యజమాని ఎవరైతే మరి మాకు ప్రభుత్వ మొత్తం నడిపేటువంటి ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది, అధిపతి మీద. కాబట్టి తప్పకుండా వారు ఎప్పటికైనా ఈ యొక్క సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. దానికి మేము చర్చలకి వాళ్ళు ఏదో కమిటీలు వేసామనేదో చెప్పడం జరిగింది. సరే, ఆ కమిటీ ఏదైనా సరే మేము వెళ్ళాలి అంటే మేమందరం కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారికి నిన్న మెమోరాండం కూడా 4 జేఏసీల తరపున స్ట్రగుల్ కమిటీ తరపున ఇచ్చాము. మా యొక్క జీతభత్యాలు అయ్యా మాకు ఇప్పుడు ఏదైతే జీవోలు ఇచ్చినటువంటి మాకు పూర్తిగా జీవోలు 4 కూడా ముందు మీరు నిలుపుదల చేసుకోండి, రద్దు చేసుకోండి. ఆ తర్వాత మాకు పాత జీతాలు ఈ మాసానికి పాత జీతాలు ఇవ్వండి, చర్చలు పునరుద్ధరించండి. మా నివేదిక ఏదైతుందో ఆ నివేదిక పిఆర్సీ నివేదికని ఇప్పటి వరకు రకరకాల మాటలతో చెప్తూ వచ్చారు. చర్చలు కూడా ఓన్లీ ఫిట్మెంట్ వరకు చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు. కాబట్టి మిగిలినటువంటి అంశాలు తప్పకుండా చర్చలు పునరుద్ధరించండి, మేము చర్చలకు వస్తామన్నాం. ఎప్పుడు నివేదిక ఇవ్వాలి, ఏదైతే జీవోలు ఉన్నాయో అవి నిలుపుదల చేయాలి.
ఈ రెండు చెబితే మేము తప్పకుండా ఎవరితోనైనా చర్చలు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని ఇప్పటికే మేము స్పష్టంగా కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని ఇక్కడ ఒక విషయాన్ని క్యాచ్ చేశారో లేదో బొప్పరాజు గారు, మీరేమో మీ ఉద్యోగులందరికీ విషయం చెప్పి దీనివల్ల మనం నష్టపోతున్నాం కాబట్టి మనందరం ఒక్కటై ప్రభుత్వం దగ్గర మన కోరికలు సాధించుకోవాలని మీరు మీ సంఘాలని, మీ ఉద్యోగుల్ని, మీ ఉపాధ్యాయుల్ని, మీ కార్మిక వర్గాల్ని, ఇంకా సమ్మెలోకి రాని ఆర్టీసీ కార్మికుల్ని మీతో కలుపుకునే ప్రయత్నంలో మీరున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది? మంత్రులకి, ఎమ్మెల్యేలకి, పార్టీ నేతలకి, కార్యకర్తలకి ఒక నోట్ రిలీజ్ చేసి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయమంటోంది. ప్రజల్లో ప్రచారం చేపట్టింది ఏమని? ఉద్యోగులకి మేము మంచి చేస్తానన్నా ఉద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు అని ప్రజలు మిమ్మల్ని మీ పట్ల వ్యతిరేకత పెంచుకునేలాగా ఒక గేమ్ మొదలైంది అక్కడ. కానీ ప్రజలు ప్రస్తుతానికైతే అలా లేదు. ప్రజల్లో మాట్లాడుతున్న దాన్ని బట్టి అయితే ఉద్యోగులు మోసపోయారు, అన్ని వర్గాల ప్రజల్ని మోసగించినట్టే, మాట తప్పినట్టే. ఉద్యోగుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు. వచ్చిన వారం రోజులకే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి 2.5 సంవత్సరాల తర్వాత సిపిఎస్ రద్దు చేయకుండా పిఆర్సీ రద్దు చేశాడు అనే చర్చ జరుగుతుంది, నో డౌట్. కానీ ప్రభుత్వం యొక్క చేతులు చాలా పెద్దవి. అది రాజకీయంగా దాని చేతులు బలంగా ఉంటాయి, ఆర్థికంగా దాని చేతులు బలంగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ప్రజల్లోకి మీకు వ్యతిరేకంగా ఒక భావజాలాన్ని, ఒక థాట్ పోలీసింగ్ని క్రియేట్ చేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అనేది ఏమన్నా ఆలోచించారా? ఒకటి వెంకటకృష్ణ గారు సార్, ఒకటి వెంకటకృష్ణ సార్, ఒక్క నిమిషం కృష్ణయ్య గారు, ఒక్క నిమిషం బొప్పరాజు గారు అయినాక తీసుకుంటా. ఓకే, యా యా యా. ప్రభుత్వము పార్టీని వేరువేరుగా చూసినప్పుడు వాళ్ళు పార్టీ లైన్లో ఇప్పటికే వాళ్ళ కేడర్ అందరికి కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి ఉద్యోగులు చేసినటువంటి కార్యక్రమాలని, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు ఏదైతే తప్పుడుగా చెప్తున్నాయో ఇవి తప్పు అని చెప్పి వాదించమని పంపించినటువంటి మాట వాస్తవం. అవి మేము కూడా చూసాం, ఆ కాపీలు కూడా తీసుకున్నాం. అయితే ఎక్కడా కూడా వాళ్ళ వాదనల్లో పస లేదు, బలం లేదు. పాపం అందుకని వాళ్ళు ఎక్కడ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఎవరు రమ్మన్నా కూడా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఒకరిద్దరు మరి గౌరవ మంత్రివర్యుల స్థాయిలోనే వచ్చి వాళ్ళకి మళ్ళా నిన్న మా సచివాలయ ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు వెంకటరామరెడ్డి చెప్తే పాప మా లెక్కలు వేసుకొని ఒకసారి వేసిన లెక్కేసి మళ్ళీ రెండోసారి లెక్కేసరికి మన ఛానల్లో అనుకుంటాను మళ్ళా ఆ లెక్క తప్పు వచ్చి జీతం తగ్గుతుందని తెలిసి మళ్ళీ ఆయన మరి వెనక సర్దుకున్నారు, లేదని అర్థమైపోయింది. కాబట్టి మంత్రి గారు చేశారు కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. నిన్న ఒక ఆయన కూడా మాతో డిబేట్కి వచ్చి ఆయన కూడా బాధ విలువ లేదని మీరు చేయాల్సిందని చెప్పి అన్నారు. కాబట్టి ఎక్కడ ప్రజలు ఎవరు కూడా ఇప్పుడు ఉద్యోగులు అంటే వేరు కాదు, ప్రజల్లో భాగమే. మేము కూడా బయట వాళ్ళం కదా, మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మా బంధువులు, మేము అందరూ ప్రజలే, వాళ్ళు మేము కూడా దాంట్లో భాగమే. మా ఫ్యామిలీలు, మా చుట్టూ ఉన్న ఫ్యామిలీలు అందరూ ప్రజలే కదా. ఇప్పుడు వచ్చినటువంటి ఉద్యోగ లేపు మేము కొంతమంది ఏదో వాట్సాప్లో చూసి మీకు ఇంత జీతాలు అయినాయి, మా వాళ్ళని తీసేయండి, మేము వచ్చేస్తాము, సగం జీతానికి వచ్చి పని చేస్తాం, ఈరోజు చెబుతారు. ఎల్లుండి నుంచే మళ్ళీ సంఘం అది, మళ్ళీ వాళ్ళు కూడా జీతాలు పెంచమని. అంటే ఇదంతా కూడా ఒకటే నెట్వర్క్. కాబట్టి అదంతా కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు భావాలను పంపించుకొని ఉద్యోగులను ఇంకా రెచ్చగొట్టేటువంటి ప్రక్రియ. ఆ వైపు అసలు వెళ్ళకూడదు పార్టీలు. అది ఎవరికి మంచిది కాదు, వాళ్ళకే మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ప్రజలకి సేవలు అందించేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని ముందుకు ప్రభుత్వం పట్టించుకోవాలి. అది పట్టించుకోని ప్రజలకు సేవ ఏం చేస్తారు? వాళ్ళు ఎలా ఇగలుగుతారు? నవరత్నాలు అంది అద్భుతంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరు తీసుకెళ్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు తీసుకెళ్తున్నారు. ఆ సేవ చేసి వాళ్ళ కిందకి చేరవేసే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతను విస్మరించినప్పుడు మమ్మల్ని వాళ్ళకి సంక్షేమాలు ఇచ్చి కూడా మమ్మల్ని సంక్షోభంలో నెడితేట్లా? కాబట్టి అది ఎప్పుడు మంచి పద్ధతి కాదు. ఆ విధంగా వాళ్ళ సక్సెస్ అవ్వరు, వాళ్ళ వాదన కూడా బలం రాదు. ఎప్పుడు కూడా ఈరోజు ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఉద్యోగులు ఏదైతే ఉందో వాళ్ళు న్యాయబద్ధమైనటువంటి ధర్మ పోరాటానికి తెరలేపారు. వారు ఏదైతే చెప్పారో, ఇస్తామన్నారో వాటి మీదే మేము అడుగుతున్నాం తప్ప మాకు రావాల్సినటువంటి జీతాలు మీరు పెంచకపోగా ఇస్తున్న జీతాలు మీకు ఎక్కువైపోయి వెనక్కి తీసుకుంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడ ఉండదనే సంగతి ప్రజలకు అర్థమైపోయింది. మా కార్యక్రమాలకి మద్దతు వాళ్ళది ఉంటుంది. కృష్ణ గారు, ఈ నెల కొత్త జీతాలు రాబోతున్నాయా? పాత లెక్కల ప్రకారం జీతాలు రాబోతున్నాయా?
ఎందుకంటే ఆల్రెడీ ట్రెజరీ ఉద్యోగులు కూడా మేము బిల్స్ చేయబోమంటూ సంఘం ఉద్యమంలోకి వచ్చేసారు. అయినా సరే మరి గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారో లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో సహాయ ఉండే వాళ్ళతోనో చేస్తా ఉన్నారు. బిల్స్ చేయించాలనే ఆలోచన ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. రేపే లాస్ట్ డేట్, ఎవ్రీ మంత్ 24th కదా బిల్స్ రెడీ అవ్వాలి కదా. ఏంటి కొత్త జీతాలా పాత జీతాలా ఈ మంత్? అంటే నాకు ఉన్న ఇదేంటంటే సార్, మామూలుగా ఒక ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఇంక్రిమెంట్ డేట్ తీసుకుంటారా లేకుంటే పిఆర్సీ ఎఫెక్టివ్ డేట్ తీసుకుంటారా అని చెప్పేసి ఒక ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాలి. ఏది సెక్రటరియట్లో అయితే ఓపీలు, ప్రతి డీడీఓ కూడా ప్రతి ఎంప్లాయీ నుండి ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి అది ఇట్స్ మ్యాండేటరీ. అంటే నా హక్కు, నేను వెదర్ ఐఎమ్ గివింగ్ ఆప్షన్ ఫర్ మై ప్రమోషన్, అదే ఇంక్రిమెంట్ డేట్ కానీ లేదా పిఆర్సీ ఎఫెక్ట్ డేట్ కానీ, ఆ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయకుండా ఈరోజు అది ముందుకెళ్తే, ఒకవేళ డీడీఓలు బలవంతంగా ముందుకెళ్తే అది కూడా ఒక వయలేషన్ ఆఫ్ ది నా రైట్ను వయలేట్ చేయడం అవుతుంది. రేపు కోర్టులో కూడా అది కూడా నేను డెఫినెట్గా ఎందుకంటే బేస్ ప్రైమాఫీస్ ఏంటంటే ఇక్కడ అశుతోష్ మిశ్రా కమిటీ అనేది ఒక పబ్లిక్ మనీని మనం ఇన్కర్ చేసి తయారు చేసినటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి ఒక 70-80 చర్చలు జరిపిన తర్వాత వచ్చినటువంటిది. దాన్ని కాదని తర్వాత ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయకుండా కొత్త జీతాలకు వెళ్తే నాకు తెలిసి డెఫినెట్గా కోర్టు తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఒకవేళ మాకున్న ఆప్షన్ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు వ్యూహంలో భాగంగా, వ్యూహం ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేయకూడదు. బట్ కొన్నిసార్లు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాము, ఒకవేళ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేయకపోతే అది కూడా ఒక వయలేషన్ ఆఫ్ ది రైట్, నాకున్నటువంటి హక్కును నువ్వు హరించటమే. అంటే కొన్ని ప్రొసీజర్స్ ఫాలో కాకపోతే, ఇప్పుడు జీవోలో ఎన్ని ప్రొసీజర్ ల్యాబ్స్ ఉన్నాయంటే, జీవో నెంబర్ 1 పిఆర్సీకి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఒక చిన్న హెచ్ఆర్ఏనే తీసుకోండి, హెచ్ఆర్ఏ 3 స్లాబ్స్ తీసుకొచ్చారు. ఏ విధంగా అంటే నీకు రేపు కోర్టు అడుగుతుంది డెఫినెట్గా, నీకు తగ్గించావు సరే స్లాబ్స్ చేశావు, దానికి ఒక మెథడ్ అంటూ ఫాలో కావాలి. ఏ మెథడ్ ఫాలో అయినారు? సెంట్రల్ పిఆర్సీ ఫాలో అయినారా? ఒకవేళ సెంట్రల్ పిఆర్సీ అయితే మిగిలిన అంశాలకు కూడా సెంట్రల్ పిఆర్సీ ఫాలో కావాలి. లేదు అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టే మాకు ఇవ్వలేదు, చూసారా? రేపు అంటే ఇవన్నీ కూడా మెథడాలజీ అనేది ఒక ప్రొసీజర్ అడాప్ట్ చేసుకుంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అడాప్ట్ చేసుకోవాలి. అది రూల్. ఒక రూలు నువ్వు ఫ్రేమింగ్ చేసినప్పుడు నువ్వు చేసిన రూల్ ఒక లీగల్ శాంక్టిటీ ఉన్నటువంటి కమిషన్ రిపోర్ట్ను పక్కన వేయడం అనేది అది ఫస్ట్ ప్రైమ్ ఆఫీసీ డెఫినెట్ గా కోర్టులో జీవో నెంబర్ 1 కూడా నేను ఛాలెంజ్ చేశాను. నాట్ ఓన్లీ హెచ్ఆర్ఏ అండి, జీవో నెంబర్ 1 ముందు దాన్ని క్యాన్సిల్ చేసేయండి, తర్వాత జీవో ఇష్యూ చేయండి అని చెప్పారు. రైట్ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు. చూద్దాం మీ ఉద్యమం ఎంతవరకు ప్రభుత్వాన్ని కదిలించగలుగుతుందో, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు అందరి ఉద్యమం ఎంతవరకు కదిలించగలుగుతుందో, అలాగే కోర్టులో మీరు చేస్తున్న న్యాయ పోరాటం ఎంతవరకు మీ ఆకాంక్షల్ని తీర్చగలుగుతుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎనీవే, విష్ యూ ఆల్ ది బెస్ట్ కృష్ణ గారు అండ్ బొప్పరాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాటి డిబేట్. మళ్ళీ